కేంద్రం ఏటా తమ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ డీఏ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. డీఏ అనేది ఉద్యోగులకు వర్తిస్తే, డీఆర్ పెన్షనర్లకు అందిస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి పరిహారంగా ఇక్కడ కేంద్రం వీరికి బేసిక్ పే పైన ఈ భత్యాన్ని చెల్లిస్తుంటుంది. దీంతో నేరుగా చేతికందే జీతం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక దీనిని ఏటా 2 సార్లు ప్రకటిస్తుంటుంది. తొలి ఆర్థిక భాగంలో హోలీ సమయంలో మార్చిలో ఒకసారి, రెండో అర్ధ భాగంలో మాత్రం దసరా లేదా దీపావళి సమయంలో సెప్టెంబర్, అక్టోబర్‌లో అనౌన్స్ చేస్తుంది. ఇక వీటిని మాత్రం జనవరి 1, జూలై 1 నుంచి అమలు చేస్తుంది. ఇక్కడ దానికి అనుగుణంగా ఆ నెలల బకాయిలు కూడా విడుదల చేస్తుంది. దీంతో ఆలస్యంగా ప్రకటించిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి నష్టం ఉండదు. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మరోసారి పెరగనుంది. జూలై ముగిసి ఆగస్టులోకి ప్రవేశించిన నేపథ్యంలో వారు తమ డీఆర్ గురించి చర్చించుకుంటున్నారు. కిందటిసారి 2% పెరగ్గా ఈసారి మళ్ళీ 3% పెరిగి ప్రస్తుతం ఉన్న 60% నుంచి 63%కి చేరుతుందని భావిస్తున్నారు. ఇక్కడ డీఆర్ పెంపును ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ గణాంకాల ఆధారంగా నిర్ణయిస్తారు. దీనిని కేంద్ర కార్మిక శాఖ విడుదల చేస్తుంటుంది. ఇక్కడ 7వ వేతన సంఘం సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 2026 జూన్ నెల ఏఐసిపిఐ డేటా విడుదలైంది. దీంతో డీఏ 3% పెరుగుతుందన్న అంచనాలు బలపడ్డాయి. జూన్ నెలలో ఏఐసిపిఐ ఐడబ్ల్యూ సూచీ 151.9గా నమోదైంది. గత 12 నెలల సగటు సూచీ 148.65గా ఉండటంతో డీఏ లెక్కింపు ప్రకారం చూస్తే ఇది 63.76%గా వస్తుంది. ఈ లెక్కన కనీసం 63%కైనా డీఏ చేరుతుందని భావిస్తున్నారు. తుది నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి జీతాలు ఎలా పెరుగుతాయంటే, డీఏ పెరిగితే ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని బట్టి ప్రతి నెల జీతంలో పెరుగుదల ఉంటుంది. ఉదాహరణకు లెవెల్ 1 ఉద్యోగి బేసిక్ పే 18,000గా ఉంటే ఇప్పుడు 3% డీఏ పెరిగితే ప్రతి నెల అదనంగా రూ. 540 వస్తుంది. అదే విధంగా 30,000 బేసిక్ పే ఉన్నట్లయితే 3% డీఏ పెరిగితే చేతికి అదనంగా ప్రతి నెల మరో 900 మేర పెరగనుంది. అలాగే లెవెల్ 10 ఉద్యోగికి బేసిక్ పే 56,100 ఉండగా రూ. 1,683 వరకు ప్రతి నెల అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక డీఏ పెంపు అమలు తేదీ నుంచి బకాయిలు, అరియర్స్ కూడా చెల్లిస్తే ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రయోజనం లభించనుంది.